యాభై ఎంత అన్న ధర దీని ధర ఎంత దీని ధర అంటే బర్రె బర్రె ధర ఎంత ఎంత వస్తుంది చూడాలి దాన్ని ఎంత అన్న ఎంత చెప్తావు నువ్వు మొత్తం గుండుగుత లేపాలి దీన్ని ఏంది ఈయన నీకు ఉంది ఇది ఏముంది ఇప్పుడు 3 నెలలు ఉంది సుడి సుడి 3 నెలల సుడి 3 నెలల సుడి పాలేమి ఇస్తుందన్న 4 ఇస్తుంది ఇప్పుడు పూటకు 4 ఎన్నో అవుతుంది ఎన్ని ఈతలు తెలియదు మొత్తం మీద మొన్న తీసుకున్నాం మేము మా నాయనకి అమ్మేద్దామని చూస్తాం మీ నాయనకి మీరు తీసుకురమన్నా అమ్మేద్దాం అనుకున్నాం నిప్పల్స్ మంచిగా ఉన్నాయన్నా పొదుగు నిప్పల్స్ ఏమైనా ప్రాబ్లం ఉందా ఏం ప్రాబ్లం లేదు కాకపోతే తొలి జర మంచి బరే బెరుతుంది అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి అంతే పాలు ఎంత అంటే 4 పూటకు 4 రోజు వచ్చేసి 8 లీటర్ పాలు ఏం ధర అంటున్నావు అన్న ఇది ఈయన కట్టింది కదా ఒక పూట పెట్టింది ఒక్కొక్కటి ఇస్తున్నా ఇప్పుడు ఒక్కొక్కటి ఇస్తుంది ఇది ధర ఏమంటావు ధర అన్నీ కలిపి చెప్తాం దీని ధర చెప్పరా ఎంత అందాదా 65-70 దాకా 60-70 వేల అమ్మేస్తావు ధర వస్తే ఇంకేది అమ్మేది ఇంకేది ఉంది మొత్తం ఇంకా 4 లాట్లు ఇది గిటంగా అమ్మేది ఇదేందన్నా ఈ 2 పూటలు ఇస్తుంది పూటకు ఎంత ఇస్తుంది 3.5-4 పూటకు 3.5 పచ్చిగడ్డి లేదు మళ్ళీ 7 ఇస్తుంది పచ్చిగడ్డి పెట్టలేదు ఓన్లీ వరిగడ్డికే దాన ఇస్తున్నాయి పాలు దాన ఇస్తున్నావు ఇది సుడుందా అన్న సుడా సుడి లేదు ఏం లేదు ఎన్ని నెలలు ఈయన 3 నెలలు అవుతుంది 2 నెలలు ఈయన 3 నెలలు 2-3 నెలలు అవుతుంది అంతే దీని ధర ఏమంటున్నావు అన్న ఇక దీనికైతే 80,000 వస్తుంది దీనికి 80,000 ఎన్ని అవుతుంది ఇది ఫస్ట్ ఈతనా ఈత పడదా ఒకటే ఈయన ఎన్ని రోజులే 2 నెలలు 2 నెలలు దీని ధర ఏమంటున్నావు అన్న ఇది చెప్తిగా 80,000 తగ్గుతాయి రేట్లు ఏమైనా రేటుగా మాట్లాడితే తగ్గు గిరాకు వస్తే మాట్లాడితే తగ్గుతాయి ఇక 70 అయితే అంత తీసుకోవచ్చు 70,000 వరకు వస్తుంది ఇదేనా ఇది 3-4 ఈతల బర్రె 4-5 ఇంత 4 ఈతల ఆవు బర్రె ఇది ఇనమప్పు ఇది ఇనమప్పు ఎన్ని రోజులు ఇనమప్పు అవో ఇంకా నువ్వు డాక్టర్ వేసుకో నీకు తెలియదా నువ్వు చెప్పాలి కదా 15 రోజులు పడుతుండొచ్చు అనుకుంటున్నాను నేను 15 రోజులు పడుతుంది అనుకుంటున్నాను ఒక 10-15 రోజులు ఇంటది పాలేమి ఇస్తాడు పూటకి ఇది అప్పుడైతే 5 ఇచ్చేది పచ్చిగడ్డి అది పూటకి 5 ఇచ్చేదా పచ్చిగడ్డి ఓన్లీ ఒరిగడ్డి వేస్తాను ఇంట్లోకి ఒరిగడ్డి వేస్తున్నాను పచ్చిగడ్డి ఇంకా మెయింటైన్ చేస్తే పెరుగుతాయి పాలు దీని రేట్ ఏమంటున్నాను ఇదైతే 80,000 వచ్చేసి పాట పని 2,000 వచ్చేసి 80,000 రేట్ తగ్గుతానా ఇక చూద్దాం మాట్లాడదాం దాన్ని ఇంకేముంది అమ్మేటి అక్కడ ఆడికి సంవత్సరమా 2 సేలు ఇస్తుంది ఏది సంవత్సరమే ఇక దుడ్డే ఇది ఈ దుడ్డేది ఏంది దాంది దీందా ఇది కట్టిందా ఎట్లా ఇది కట్టింది దసరా గట్టిని ఎన్ని నెలల సుడి ఇది దసరా గట్టిని ఎన్ని నెలల సుడేనా 3 నెలల సుడి దసరా గట్టిని 3 నెలల సుడి పట్టుకి పాలు ఏమి ఇస్తుంది పూటకి ఇది 1.5 ఇస్తుంది ఇప్పుడు అయితే ప్రస్తుతం 1.5 అంటే ఒకటే ఇప్పుడు 1.5 లీటర్న్నర ఇస్తుంది పూటకు 2 పూట కలుసుకొని 3 ఇస్తుంది ఇది ఎన్ని అవుతానా ఒకటే పూట ఇస్తుంది అబద్ధమే చెప్పాలి ఒకటే పూట ఇస్తుంది పొద్దుగాల పూట ఇస్తుంది ఇది ఎన్ని అవుతాను ఇది 2 అవుతా అనుకుంటా నేను 2 అవుతా నీ తాను చేసిందా నాతో ఇవన్నీ మావే దీని పిల్ల ఇదేనా దీని పిల్ల ఇదే ఇంకోటి అది ఉంది అక్కడ ఏం లేదు ఇక నేను నాకు 4 దీని రేట్ ఏమంటాను మళ్ళీ దీని రేటు చెప్తిగా ఇది 60-70 దాకా ఇక అంతే బర్రె దొరుకుతలేవు కదా బర్రెలు దొరుకుతలేవు అవును అదన్నా కాదు ఇక మనకి కాదు 4 నాలుగేనా చూసుకోవచ్చండి ఇగో ఈ గేదె అయితే అమ్మకానికి ఉందని చెప్తున్న రైతు ఈ గేదెలు అన్ని రైతు దగ్గర మొత్తం 4 గేదెలు ఉన్నాయి అమ్మకానికి అమ్మకానికి ఇదొకటి ఇగో ఇది దీని దూడ అండి ఇది ఇక్కడ కనిపిస్తుంది దీని దూడ ఇదొక గేదె అమ్మకానికి చూసుకోవచ్చు కండిషన్ ఎట్లుందో నిప్పల్స్ మంచిగా ఉన్నాయి పాల నిప్పల్స్ మంచిగా ఉన్నాయి కదా మంచిగా జర కొన్ని 2 రోజులు బ్యాగ్ పడతాయి అలవాటు అయితే కదా పాల నిప్పాలు ఎలాంటి ఫెయిల్ అయితే ఏం లేవు చూసుకోవచ్చండి నిప్పల్స్ కూడా మంచిగా ఉన్నాయని చెప్తున్నారు రైతు ఎలాంటి ప్రాబ్లం అని చెప్తున్నాను
పాలు అయితే అన్నిట్లకి వస్తున్నాయి, అన్నిట్లకి వస్తాయి ఇక పాలు అయితే ఎన్నిళ్ళకి వచ్చేస్తాయి. అన్నిట్లకి వస్తాయి. ఏమి ఇంత రిమార్క్ లేదు, ఇంత రిమార్క్ లేదు. జర కాకపోతే 2 రోజులు భయపడతాయి. ఏదైనా 2 రోజులు భయపడదా, అది అలవాటు కావాలి కదా. మరి గుండు గుత్త ఎంత అంటున్నా మళ్ళా మొత్తమా? మొత్తం ఇక 3 రెండు, ఇదొకటి అదొకటి అవతల ఒకటి, ఇదొకటి మొత్తం గుండుగుత చెప్పేసాను నన్ను 350కి అని చెప్తే పొద్దుగాల. ఇగో ఇది చూడండి, ఇదొకటి, ఇది 2 గేదెలు, ఇగో ఇదొకటి, ఇది గేదె, ఇదొక దుడ్డే. మొత్తం ఎన్ని 4 బర్రెలు, ఒక దుడ్డే అమ్మకానికి ఉంది. లాట్ ఎంత ఉండవు? లాట్ మొత్తం 3.5. లాట్ ఎంత? 3.5, 3.50. 3,50,000. ఏమైనా తగ్గుతా అంటావా రైతులు వస్తే? ఇక చెప్పలేము దాన్ని మాట్లాడితే. జర అలవాటు చేసుకోవాలి, అలవాటు చేసుకుంటే బెదిరే అన్నారు. ఫస్ట్ ఎలా బెదిరితాయి ఇక బల్ల అయితే. అవును, ఫస్ట్ ఎక్కడమే బెదురుతాయి. ఇప్పుడు కొత్తలో ఎవరు వచ్చినా వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చినా కానీ బెదురుతాయి. మళ్ళీ బెదిరితాయి. మరి నువ్వు వచ్చిన సూది ఇచ్చినా కానీ బెదిరితాయి. సూది కూడా ఈ జర అలవాటు లేదు, అడవిగా ఇది అట్లా అని. అంతా కండిషన్ ఉన్నాయి కానీ మొత్తం బర్రెలు కండిషన్ నిన్ను చూసలేవు, కానసలేవు. అదే నేనైతే చూస్తున్నా కానీ కండిషన్ ఉన్నాయి బర్రెలు చూసుకోవచ్చు. అంటే ఇదైతే వినేనికి ఒక 10 నుంచి 15 రోజుల టైం ఉందని చెప్తున్నారు రైతు. ఇప్పుడు పూటకి ఎంత ఇచ్చేది పాలన? ఇక అప్పుడు అయితే ఇచ్చేది ఇంకా 5 ఇచ్చేది 5.5. ఇది పూటకు, ఎందుకంటే మనం చెప్పి మనం లాస్ చేయదు కదా. అవునవును, ఇది పూటకు 5-5.5 ఇచ్చేది పాలు. ఈయనకి ఇంకా ఒక మంచిగా మెయింటైన్ చేసి ఇంకా వాళ్ళకి ఇవ్వచ్చు. మంచిగా మెయింటైన్ చేస్తే ఇవ్వచ్చు, పాలు ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టు. ఇప్పుడు పచ్చిగాడి వేసి 2 పూటలు పచ్చిగాడి వేసి ఎండకి తిప్పకుండా ఉంటే మరి ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. చెప్పలేము. పచ్చిగడ్డి వేసలేవు కదా, పచ్చిగడ్డి వేసి వరిగడ్డి వేసి దాన పెడుతున్నాం. ఉన్నదన్నట్టు చెప్పాలి కదా, పోతుంది ఉంటుంటాయి అంతే. చూసుకోవచ్చు అండి. ఈ 4 బర్రెల ఇదొకటి ఈనమ్మకు ఉంది. ఈయనకి ఇంకా ఒక 10 రోజుల టైం ఉంది. ఇంకా 2-3 నెలల సూడు ఉన్నాయి. ఒకటి పాలు ఇస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఎవరికైనా కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ టైటిల్లో రైతు నెంబర్ ఇస్తున్నాను. ఆ రైతుకి కాల్ చేసి కనుక్కోవచ్చు. రేట్లు ఎక్కువ తక్కువ మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్, కందుకూరు మండలం, నేద్నూర్ విలేజ్ అండి. ఇంకోసారి చెప్తున్నా, రంగారెడ్డి డిస్టిక్, కందుకూరు మండలం, నేద్నూర్ విలేజ్. ఈ 4 ప్లస్ ఒకటి దుడ్డే 3,50,000కి అమ్ముతా అని చెప్తున్నారు రైతు. ఇంకా తగ్గుతుందంట. ఏం తగ్గినా 10-20. అదే రైతులు వస్తే కొంచెం తగ్గుతుంది రేటు. వీరికి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ రైతు నెంబర్ టైటిల్ ఇస్తున్నాను. టైటిల్లో అక్కడ నుంచి ఆ నెంబర్ నుంచి రైతుకు కాల్ చేసి కనుక్కోండి మిగతా వివరాల కోసం.